హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు కెనడాలో కబుర్లు ఏంటంటే, ఒక మంచి మంచి బొమ్మరిల్లు, చెక్కతో చేసిన ఇల్లులు, ఇంకా కెనడాలో ఇల్లులు కొనే టాపిక్ గురించి మీ అందరితోటి ఒక మంచి టాపిక్ షేర్ చేసుకుంటాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ ఎక్కడి నుంచి చేస్తున్నానో చూసుకోండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది మన ఫాల్స్ సీజన్ కాబట్టి చెట్ల మీద ఆకులన్నీ మోస్ట్లీ రాలిపోయే ఉంటుంది. మేము ఈ ఇయర్ ఫస్ట్ కాబట్టి ఈ ఇయరే చాలా ఇయర్స్ తర్వాత, అంటే చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాం కానీ ఈ టైం వరకు ఆకులు ఉండటం ఇదే ఫస్ట్ టైము. నవంబర్ ఫస్ట్ వీక్ టైంలోనే చాలా ఎక్కువ స్నో పడుతుంది. స్నో పడకపోయినా అసలు చెట్ల మీద ఆకులు ఉండవు, చలి చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఈ ఇయర్ చాలా బాగుంది అని చాలామంది అంటుంటే కొంచెం హ్యాపీగా అయితే అనిపించింది. అంతే కదా, మనకి ఏదైతే ఇష్టం ఉండదో అది కొంచెం లేట్ అవుతుంది, రావట్లేదు. మనం హ్యాపీగా ఉండేలాగా ఉన్నామంటే మనకు కొంచెం సంతోషంగా ఉంటుంది కదా. పోన్లే, ఇలాగే ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ ఇంకా రాను రాను కెనడా వెదర్ కూడా మారిపోతుంది. అంటే అంతకుముందు కెనడా వెళ్ళాలి అంటే మెయిన్ రీజన్ ఏంటంటే, అమ్మో అక్కడ స్నో బాగా, చలి ఎక్కువ, వెళ్ళకూడదు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని మేమే చాలా లేట్ చేసాము. మేము 5 years అలా వెయిట్ చేసి కెనడా ఎందుకులే, అంత స్నో ఏముంటుంది, ఇంట్లోనే ఉండాలి, పిల్లలు ఏం చేస్తారు అలా అని అనుకునే వాళ్ళం. మేమే అనుకున్నాము, వేరే వాళ్ళు ఇంకా నాకు తెలియదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది మేము వచ్చేటప్పుడు కూడా వేరే కంట్రీకి వెళ్తున్నామంటే ఎక్కడికి అనగానే కెనడా అంటే కొంచెం కెనడానా అని అనేవాళ్ళు. ఎందుకంటే ఎవరికైనా అంతే కదా, ఇప్పుడు మనం అంతా బాగుండేది వదిలేసి కెనడా స్నో కంట్రీకి వెళ్తున్నారా అని అనుకుంటారు కదా. కానీ ఇప్పుడు యుఎస్ నుంచి, యూకే నుంచి చాలామంది వీసా ప్రాబ్లం అయినా లేకపోతే పీస్ఫుల్గా ఉండాలి అన్నా కెనడాకి వచ్చేస్తున్నారు చాలామంది. H1 ప్రాబ్లం అయింది అంటే వచ్చి చక్కగా పిఆర్ వచ్చేస్తుంది. 2 years 3 years ఏదో కష్టపడితే పిఆర్ వచ్చేస్తుంది. తర్వాత ఇంకొక 3 years ఉంటే సిటిజన్ వచ్చేస్తుంది. ఏం చక్క అప్పుడు యూఎస్కి తిరగొచ్చు, కెనడాలో ఉండొచ్చు, మన ఇష్టం. ఇంకా బాగుంటుంది కదా, అప్పుడు H1 ప్రాబ్లం ఉండదు. ఇది మోస్ట్లీ చాలామంది, కొంతమందికి తెలిసే ఉంటుంది. చాలామంది చేస్తారు కూడా, ఎప్పటి నుంచో అవుతుంది. కాకపోతే ఇప్పుడు మేబీ నాకు తెలిసి కెనడా వాళ్ళకి కూడా తెలిసిపోయిందేమో ఆ ట్రిక్. ఇంకా అందుకని పిఆర్ పాయింట్స్ కూడా చాలా టఫ్గా ఉన్నాయి. చాలా కష్టపడితే కానీ అంత ఈజీగా పిఆర్ రావట్లేదు. ఇంకా ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏమో మెల్లిమెల్లిగా మన ఇండియా అంత క్లైమేట్ రాకపోయినా స్నో అయితే చాలా వరకు తగ్గింది. చాలా యుఎస్ క్లైమేట్ అంటే కొన్ని ప్లేసెస్ అయితే నాకు తెలియదు. కానీ మేము ఉండే సిటీ టొరంటో, ఆంటారియో సిటీ దగ్గర చాలా వరకు కొన్ని ప్లేసెస్ చాలా ఇలాగే ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ కూడా క్రిస్మస్ టైంలో స్నో పడలేదంట. వీళ్ళకి క్రిస్మస్ టైంలో స్నో పడలేదు అంటే ఇక్కడ వాళ్ళు చాలా ఫీల్ అవుతారంట. ఎందుకంటే పాపం వాళ్ళకి అదే కదా పెద్ద పండగ. కానీ ఏదున్నా చాలా రోజుల నుంచి, 1 month నుంచి అంతా డెకరేషన్ చేసుకొని ఇల్లు చాలా నీట్గా బాగా చేసుకుంటారు. హలోవిన్, క్రిస్మస్ వీళ్ళు. ఇంకా అలా అనిపించింది. ఇంకా ఇప్పటికి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నేను చెప్పేది మేబీ మీకు ఏమైనా సరిగ్గా అర్థం కావట్లేదు అంటే ఐఎమ్ సారీ. ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్స్లో అడగని, చెప్తాను. ఇంకా చాలామంది అనుకుంటూ ఉంటారు వెళ్ళాలి అని ఉంటుంది, కానీ వెళ్ళాలా వద్దా అని. ఇంకొకటి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, అసలు కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అండి. యుఎస్ కంటే కెనడాలో చాలా 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 ఎక్కువ అని చెప్పొచ్చు. ఏదైనా రెంట్ కానీ, మెయిన్ అయితే ఇంటి రెంట్లు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అది చూసుకొని రావాలి. ఇంకా నాకు తెలిసి నేనేం చెప్తానంటే, చక్కగా రావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మంచిగా మ్యారేజ్ అవ్వంగానే కొత్తగా పెళ్ళైనప్పుడు వచ్చేయాలి, లేదా పిఆర్ చేయించుకొని వస్తే చాలా
చాలా బెటర్, అదైతే బాగుంటుంది. ఇంకా పిల్లలకి స్టడీ విషయంలో ఇంకా అది అందరికీ తెలిసిందే, మనకి ఇండియాలో రుద్దినంత అయితే అస్సలు ఉండదు. ఇంకా మనం ఏ తెలుగు క్లాసెస్ ఇండియా నుంచే తీసుకోవాలి, లేదా ఇంట్లో పేరెంట్స్ కూర్చొని కంపల్సరీ టైం అయితే స్పెండ్ చేయాలి. మన ఇండియాలో ఉన్నంత ఇదైతే అస్సలు ఉండదు, అదైతే కంపల్సరీ. ఇంకా ఇదండి ఈరోజు మీతో నేను కెనడాలో కొన్ని నాకు తెలిసినవి చెప్పాను. ఇంకొకటి మర్చిపోయాను. ఇంకా మనం ఇండియాలో ఇల్లు తీసుకుంటే ఇల్లుతో పాటు ల్యాండ్ కూడా మన సొంతం అయిపోతుంది. ఇక్కడేమో మనకి ఈ ల్యాండ్ మన సొంతం అవ్వదు, లీజ్కి తీసుకున్నట్టే. ఎంత పెద్ద స్థలం కొనుక్కున్నా అది మన పేరు మీద అయితే ఉండదంట, మనం లీజ్కి తీసుకొని ఉంటున్నట్టే, ఓన్లీ ఇల్లులే. మనం ఇండియాలోనే అనుకుంటాం కదా, హైదరాబాద్లో అలాగా అపార్ట్మెంట్ తీసుకుంటే ఈ స్థలం కనీసం అపార్ట్మెంట్ తీసుకున్నా మనకి కింద ఇంత భూమి ఉంది అని చెప్తారు. ఇక్కడ అసలు నథింగ్, అలా ఏం ఉండదు. ఈ గోడ నాది, అది మనం ఏ స్థలం కొంటున్నామా, అపార్ట్మెంట్ ఎందుకు, ఇల్లులు అనుకుంటాం కదా, అవి కొన్ని కొన్ని కంట్రీస్లో వేరే వేరేలాగా ఇలా ఉంటుందా అని నాకు వచ్చాకే తెలిసింది. అది కొంచెం ఏంటి ఇలా కూడా ఉంటుందా అనిపించింది. అంటే మనం ఓన్గా ఇల్లు కట్టుకున్నా ఆ స్థలం మాత్రం మన పేరు మీద ఉండదంట, అలా ఉంటుంది. దీనికి మనం మిలియన్స్లో పెట్టి కొనుక్కుంటూ ఉండాలి. ఏంటి అంటే పీస్ఫుల్ లైఫ్ కోసం వచ్చి ఉంటున్నాము అని అంటారు. అదైతే కొంచెం నాకు డిఫరెంట్గానే అనిపించింది. ఇది చాలామంది, కొంతమందికి ఇక్కడ ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మెయిన్ H1 ప్రాబ్లం కొంచెం అలా ఉండే వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి PR వచ్చే వరకు ఉంటారు. చక్కగా సిటిజన్ వచ్చాక వెళ్ళాలి అనుకుంటే వెళ్తారు, లేకపోతే ఇంక ఇక్కడ అలవాటు అయిపోతే ఇక్కడే ఉండిపోతారు. ఇంకా ఇది మేము ఉండే కాలనీ. ఇంకొచ్చేసాం మోస్ట్లీ, ఇంక ఇంటికి అయితే వచ్చేసాను. ఈ కొన్ని తెలిసినవి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా ఈ చెక్కతో చేసిన బొమ్మరిల్లులు ఎలా అనిపించాయి అనేది కమెంట్స్లో తప్పకుండా మర్చిపోకుండా చెప్పండి. మళ్ళీ మంచి వీడియోతో, మళ్ళీ ఇంకా కొత్త కబుర్లతోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.